భయం గంటలు ఆడిపోయింది. ఇంట్లో సొంతరాని ఎటువంటి తీసుకుంటా గంటలు కొట్టుకుపోయేది. కానీ అలాంటి స్థితిలో నేను నాకు చెప్పాను స్తోమత కలిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? కరెక్ట్గా ఎలా పూర్చబడాలి? తను తీసుకుని వస్తేనే తను అలా మనాది వల్ల చాలా బతికినరాలేదు. ఏదో అనారోగ్యం గురైనటువంటి మనసు కలిగి ఉండదు. జనం కూడా అలా కాపాడుతున్నారు. సరే సంస్థానికి దిగజారిపోయాను. ఇంకా శక్తి లేదు, నా శక్తి అంతా కోల్పోయింది. ఇంకా నాకు ఎదురు కావాలి. మరి ఉన్న భర్త నన్ను ఆదరించడం ఇక ఏంటి నా పరిస్థితి అని ఒకరోజు ఆలోచించి మరి కొన్ని సంవత్సరం జరిగిపోయిన కొలిది నేను శక్తి అంతా కోల్పోయినా ఇక మరణించాల్సిందేమో రానయ్యింది. సరే నేను ఒక్కరోజు ఇక నేను బ్రతకడం కూడా ఇష్టం లేదు. నా పిల్లలకి ఆధారం లేదు, నాకు సరైనటువంటి సమాధానం లేదు. ఇంక ఈ లోకంలో నేను ఎందుకు దేనిలో బ్రతకాలి మరి అని నేను ఆలోచించుకుంటా ఈ రోజుతోటే నా పిల్లలు లాస్ట్ది ఒకరోజు ఇక చనిపోతున్నటువంటి తీర్మానాన్ని వచ్చి ఇతనికి ఏమో ఆధారం పట్టలేదు. ఆలోచించుకునేదా ఈరోజు ఒక్కరోజు నా పిల్లలతో నేను జీవించబడేది. ఇక నా జీవితం అంతా అయిపోయింది. ఇది లాస్ట్ ఈరోజు అని ఈ రాత్రి కూడా ఒకవేళ మధ్యాహ్నం కాకపోయినా రాత్రికైనా చనిపోవాల్సిందా అని నేను ఒక నూతన తీర్మానానికి వచ్చాను. తీర్మానానికి వచ్చి ఇక తను పని చేసి వచ్చిండు. అన్నం పెట్టుకొని తినట్టు పడుకుండు. నేను పెడితే తింటలే, పెట్టుకొని తిని పడుకుండు. సరే ఈలోగాలో ఇంకా ఎంత కాడికి వచ్చినప్పుడు ఇంక నీలోగా ఎంతకాలం ఉండేనని ఒక పిల్లలు ఆడుకోవడానికి పోయారు. పిల్లల్ని దగ్గరికి పిలుచుకొని ఒకటి ఆలోచించారు. అయ్యో నేను పోతే నాతోటి ఇక మరి నా పిల్లలు ఎవరో ఇంటికి వెళ్తారు. కనీసం పుట్టిలు ఎక్కడైనా మేనమా ఇంటికి అన్నడైనా నా పిల్లలు పోయి నా మేనమా వెళ్ళని వాళ్ళకి తెలియదు. అటువంటి పిల్లల్ని నేను చేతులు పెట్టాలా, ఏం చేయాలా అని ఆలోచన వచ్చి ఇక నాకు నేనుగా చాలా ఆలోచించి ఇక ఇంట్లోకి రావద్దు అనడు. సర్లే రాకుండానే ఉంటాలని ఇంట్లో కూడా లోపలికి వెళ్ళట్లేదు. ఆ రోజు మరీ ఎక్కువగా మాట్లాడండి. సరే ఇక నేను రావటం కూడా ఇంట్లో కూడా బాగాలేనటువంటి పరిస్థితికి ఉంటే ఇక నేనే వండుకొని ఇట్లా ఆలోచించి ఒక కళ్ళు మూసుకొని ఇంకా ఆలోచనతోటే ఉండాలి. ఈ ఒక్కరోజు పిల్లల్ని చూసుకునేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఒక స్వర్గన పడుతుంది ఆకాశం నుండి. ఏమి స్వర్గన పడుతుంది? అమ్మ అని పిలిచిండు. ఏంది ఇప్పటి వరకు మా అమ్మ లేదు, నన్ను అమ్మని పిలిచిన వాళ్ళు లేరు. ఏంది నన్ను అమ్మని పిలిచారు ఎవరు? మా అమ్మ పల్లగీరులో ఉంది అని దిగ్గులు లేచి చూశాక ఎవరూ లేరు. మళ్ళీ కళ్ళమ్మటి నీరు కార్చుకుంటా ఇక నా పిల్లల మీద నా మనసు ఎంత వేదన పడుకుంటా మళ్ళీ పిల్లల మనసులోకి తెచ్చుకొని మళ్ళీ ఎడుకున్నాం. వెంటనే కళ్ళు మూసుకున్నట్టునే ఆ కలవరి సిరుగులో ఆయన దర్శనమును ఎలా ఉంటే అమ్మ అని పిలిచిండు. అలాగ కళ్ళు మూసుకొని అయ్యా నాన్న అమ్మ నీకోసం నన్ను మరణించాగా, నువ్వు ఎందుకు మరణాన్ని కోరుకుంటున్నావు? నీకోసం నేను ప్రాణం అర్పించినమ్మా, ఇదిగో నీకోసం ఈ రక్తమంతా కారుతున్నా ఖర్చు నేను రక్తకి లోకంకి వచ్చానమ్మా. నేను ఎన్ని రోజులు అవుతుంది భోజనం చేయక, నీ వెళ్ళి నీ పేటు కట్టుకొని భోజనం చేసుకో అన్న స్వరాన్ని పడాలక మరి ఎవరైతే లేరు. మరి స్వరం వినపోతే నేను మహా కొద్దిగా పౌరుషంకుంటాను. మరి ఆయన మాట నేను అనకపోతే మరి నేను ఏ మనిషి వచ్చి మాట్లాడిండు అది మనిషి రూపం కాదు. మరి కలవర సిలువ అంటే మాటలు కావు. మరి నాకోసం వచ్చిండు అనడం, నీకోసం నేను ప్రాణం అర్పించబడేనమ్మా, నీ పేటు కడుక్కొని భోజనం చేయమని ఎప్పుడైతే అనడు వెంటనే లేచి పేటు కడుక్కొని భోజనం చేస్తుంటే వెలుపు వచ్చింది. అట్టింది లేచి ఎలా అవుతుంది ఆకలి, ఈరోజు నీకు ఆకలి అవుతుందా పెట్టుకొని తినలే అనడం. ఇంక నేనే ఇక మాట్లాడలే. ఇంకా నాకు మంచి స్వేచ్ఛగా బలంగా ఉంది. నాలో ఉండేటువంటి భారం అంతా పోయింది. బాధ్యతలన్నీ ఇక నాకు అర్థమవుతుంది. ఇక ఈ కుటుంబ విషయాలు ఏంది నేను ఎట్ట అనుకున్నాను ఏంది అయినా సరే లేక ఎంతగా మాట్లాడిండే కానీ మరి కొంచెం కఠినంగా ఉంటాడు. ఇక సాయంకాలానికైలే ఇక మరణం తప్పదన్నటువంటి మనసు ఒక పక్కన కలుగుతుంది. ఒక పక్కేమో దేవుడు నన్ను పిలిచిండు,
నేను ఎలా మరణించగలను, నా పిల్లల పరిస్థితి ఏందని రెండు వైపులు మనసు కొట్టుమిట్లాడుతుంది. సరే ఇక తనేమి మాట్లాడలేదు. ఇక ఆ రోజు ఇక సాయంకాలం గడిచిపోయింది. మరణం గడిచిపోయిన తర్వాత నైట్ పూట అనుకోని రీతిగా అన్నయ్య 4 ఒక పాట పాడుకుంటూ వస్తాడు. వీధి సువార్త చేసుకుంటా. మన్నే కాదయ్యా మనము, మన్నే కాదయ్యా మనలోని ఆత్మ జ్యోతికి తప్ప మనలోనిదంతా మన్నే కాదయ్యా అని ఆ పాట పాడుకుంటూ వస్తాము. పాట పాడుకుంటూ వచ్చేలాక నా మనసులో ఒక నూతన మనసు వచ్చింది. అయ్యా నా కోసమే ఒక నిరాశను పంపిస్తున్నారేమో, నేను ఈ నైట్కి కూడా మరణించాల్సినటువంటి మనసు ఒక పక్క కలుగుతుంది. అయ్యా నిజంగా ఆయన మరణించి నేనేం చేయగలను అని ఒక నూతన మనసు కలిగి చాలా కాలం అవుతుంది భోజనం చేస్తే తింటలేదు. సరే నేను ఆయనకు ఇవాళ భోజనం చేసి పెట్టాలా పెందలాడి పెట్టి సువార్త చేసుకుంటాను కదా ఈ మాట అన్నారు. అమ్మా ఈరోజు గిరకలపాయి కాడ ప్రార్థన కోట ఏర్పాటు చేయబడుతుంది, మీ పనులు మీరు త్వరలో ముగించుకొని పెందల కాడ రండి ఆ స్థలానికని చెప్తున్నారు. సరే మీకు ఈ మాట నా హృదయంలో నిండుంది. మనసు ఇక చనిపోదానికి మనసు లేదు. ఇక మరణించి నేనేం చేయగలను అనేటువంటి మనసు నాలో కలిగి నేను ఇవాళ ప్రార్థనకి వెళ్ళాల్సిందే. నా పరిస్థితులన్నీ తారుమీరుగున్నాయి. ఇంకా నేను చేసేది ఏమీ లేదు. శివరసారి అనుకున్నా, దేవుడే ఈ శివరసారిని తప్పించుండు. మధ్యాహ్నం చదివితే అలా మాట్లాడు సువార్త ఇలా నా మనసును ఒత్తిడి చేసి ఇంకా నా మనసు ఒక నూతన మనసు వచ్చి ఇక ఈరోజు ఆయనకు అన్నం వండి పెడతామని చెప్పి పెందలాడి అన్నం వండి అయ్యా మరి అన్నం తిందుకలే 7గా వచ్చింది. అన్నం తిందుకలే అంటే ఏంది ఇవాళ అన్నం పెడతానువా అని. అయ్యా రోజు పెడతానంటే వద్దన్నావు కాబట్టి నేను నీకు పెట్టలేకపోయా, మరి ఈరోజు మాత్రం చంద్రుడు అన్నం తినాను అంటే ఆ అచ్చవారు చెప్పింది నెలలే ఊళ్ళోకి పోయిండు, ఆయనకు తెలియదు. నా మనసులో లోపల తేపలాడి ఈ మాట అంటున్నాళ్ళకి అంతలోకి మరొకసారి మళ్ళీ 2వ రౌండ్ వేసిండు అన్నయ్య. ఏంది ఇవాళ ప్రార్థన పోదాం అనుకుంటున్నాను వానడం అంటే నా పరిస్థితి బాగలేదు, నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు, నేను బలహీనరాలుగా ఉందా, నాకు దిక్కుడే దేవుడే దిక్కు, నాకు ఆదరణ ఎవరు లేరు, మరి నా బలహీనతను బట్టి నేను పోవాల్సిందే, మరి జరిగే సంగతి అప్పుడే చెప్పుకుంటే మళ్ళీ ఏమంటాడో అని ఈ పక్క మాట చెప్పి ఇక నేను చెత్తపడ్డా. పోవటానికి వెళ్ళలేదు అనడం. సరే పోవటానికి వెళ్ళలేదు అని అంటే అనవలే కానీ ముందు అన్నం తినాను. అన్నం తిన్న తర్వాత సరే నువ్వు ఏం చెప్పినా అది తింటాలే అని అన్నా అని సరే అన్నం పెట్టి మళ్ళీ ఒకసారి బతిలాడుకున్నాను. అయ్యా నా ఆరోగ్యం నా దేవుడికి తెలుస్తుంది, నా కాళ్ళ చేతులు పీకపోతున్నాయి, నాలుగు శక్తి కూలిపోయింది, నేను వాక్యం కోసం ఆశపడుతున్నాయా, నిజంగా నా స్థితి అంతా దేవుడికి తెలుసు, ఎందుకు ఆటంకపరుస్తున్నావు, ప్రార్థన పోతే తప్పే ఉంది అని ఏడ్చా. నాకు వద్దాం లేదు కానీ ఇక ఒక రకంగా ఉండడు. సరే తిన్నాకనే మళ్ళీ అడుగుగా అన్నం పెట్టి తర్వాత పిల్లలు నా మొంగలు కూర్చొని మేము అరుచుకున్నది మేమెంత మాట్లాడుకున్నా వాళ్ళకి తెలియదు, పిల్లలకి ఈ రోజుకి వాళ్ళకి తెలియదు. మా అమ్మ మా నాన్న గొడవ పెట్టుకున్నారు, తాగుండు మా నాన్న అనే సంఘటన ఇంతవరకు నా పిల్లలకు తెలియదు. అలాగా చాలా క్రమంగా ఆత్మీయంగా అలా వండుకుంటూ వచ్చాను. ఇక జరిగిన విషయం ఏంటంటే ఇక పోయేటప్పుడు కొద్దిగా తనకు పోరాటం అని మాట్లాడితే వ్యతిరేకంగా మరీ బాధపడతాడేమో, నేను మళ్ళీ గట్టి కొద్దంటే మళ్ళీ పోలేనట్టు పరిస్థితి జరిగిద్దేమని అయ్యా పోతానయ్యా ప్రార్థన జరుగుతుంది పోతా. ఇప్పటి వరకు నువ్వు తాగినా తిరిగినా నువ్వేం చేసినా నీవు వచ్చిన డబ్బులు ఎన్నొచ్చినా నీ రూపాయి నేను లెక్క అడగలే, నువ్వేం చేస్తున్నావు అనేది నేను ఎంతవరకు అడిగిన దాన్ని కాదు. నా బలహీనతను బట్టి నేను దేవుని నువ్వు కావాలని ఆశపడుతున్నాయా, నా తాపాత్రం ఉందయ్యా నేను పోతానని ఏడితే అప్పుడు సరేలే అన్నాడు. ఆ రోజు కెట్న గడిచిపోయింది. వాక్యం అన్నయ్య ఏ వాక్యం చెప్పిండు, కదలే వరుసలో ఉండవా, కదలని వరుసలో ఉండవా, నువ్వు ఏ పరవరుసలో ఉన్నావు, నీ స్థితి అలాగున్నది అని మొదటిగా మాట్లాడాడు. ఇది మొదటి మాట. ఆ వారం అట్టు వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చా. మరలా ఏం చేసిండు, 2వ వారం ప్రతి వారం శుక్రవారం స్థాపించబడి
ప్రతి వారం వస్తున్నారు అయ్యగారు. వచ్చే సమయంలో మళ్ళీ వారం అంతా కన్నీడిసి ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఆటంకర పరుస్తుండొద్దని. నీకు అట్టకాదట్టు కథలే నన్ను పక్కలు ఎలా ఇబ్బంది పెడతట్టుండాలని. అది మాకు తడికిలిల్లు అప్పుడు ఎట్లేవు. అభ్యంతర పడుతుంటే ఆ కోళ్ళ తొట్లో దాంట్లో ఒకటి పాకలు ఒక చిన్న దుప్పటి వేసుకొని ఇంకా తను ఉద్దానంగా సందుకాడట్లు పండుకొని లేచి పోయేదాన్ని ప్రార్థన విషయంలో. అట్లా పోతుంటే ఒకరోజు చూసి అక్కడికి పోయిన అంట, ప్రార్థనకి వెళ్ళినయ్యా వద్దని చెప్పాగా, ఒకరోజుకి బాగుంది మళ్ళీ తర్వాత రోజున చెప్పానా అన్నాడు. నా బలహీనతను బట్టి నేను బావాల్సి వచ్చింది. అయ్యా నన్ను 100 రూపాయలు పెట్టి చూపించొద్దు. దేవుడు నన్ను ఎలాగైనా పోషించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. నాకు ఆయన ఆశగా ఉండయ్యా, నన్ను మాత్రం అభ్యంతరపరచకాకు. సరే మాట్లాడకుండా వద్దనలేదుగా, మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా ఉండడు. అయితే మళ్ళీ కొనసాగించబడి వాక్యం వినేటప్పుడు వాక్యం నన్ను ప్రతిదాన్ని హెచ్చరిస్తుంది. 4 వారాలు 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ మాట్లాడింది అయ్యగారు వాక్యం ద్వారా. మరి నీకు వల్ల నీ సొంత పురుషుడికి లోబడాల్సిందని అంటుంటా. నేను ఇవన్నీ ఎదిరించుకుంటూ వస్తున్నా. మరి వాక్యం నన్ను మళ్ళీ ఎలా హెచ్చరించబడుతుంది అని ఒకవైపున ఈ మాట భయం పెట్టుకొని ఇవన్నీ ఎదిరించుకోవటం నా తప్పేం ప్రభా అని అన్న. మళ్ళీ 2వ వారం మాట్లాడారు, అన్ని విషయాల్లో లోబడు కానీ నా విషయంలో నీ భర్త కూడా లోబడతాకమను. ఈ వాక్యం బహు ధైర్యం ఇచ్చింది నాకు. ధైర్యం ఇచ్చి నేనేం చేయగలిగినా ఇక బలంగా ఉండ నేను మళ్ళీ నేను ఎవరన్నా అడగాల. మరి అడగకుండా ఎలాగ బాగోదని నాకు నామే చెప్పుకోకుండా అన్నయ్య భోజనం చేయాలా అని రాములప్పని దగ్గరకు ఉంది. అమ్మ పాస్టర్ గారికి నీకు భోజనం చేస్తారా, నువ్వు చెప్పరా అన్నది. అన్నయ్య రాములక్క భోజనం చేస్తారంట, మరి మీరు మా ఇంటి దగ్గరే అని చెప్పి ఇక అడగటానికి ఇక దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు. ఇక నా విషయంగా నేను ఇట్లా బయటపడకుండా ఇట్లా ఏమని చెప్పా అన్నయ్య, ఒక వ్యక్తి మరి భర్తతో పోరాటం కలిగి ఎందుకు క్షమల నుండి బయటకు వస్తుంది, మరి నీకు వాళ్ళని సొంత పురుషుడికి లోబడమనే వాక్యం మీరు మాట్లాడాలక, మరి ఆ మాటను బట్టి కొంచెం భయం వేసుకుందని అని అనక ఈ వాక్యం చెప్పారు. అన్ని విషయాల్లో లోబడు. ఆత్మ దేవుడిచ్చిండు. నీలో ఉండే ఆత్మ అందరిలో ఉండే ఆత్మ దేవుడిది. దేవుని కన్నా మనకి విలువైన వాళ్ళు ఎవరు లేదు. భర్తకు లోబడాలి. అన్ని విషయాల్లో లోబడమంటే ఆయన విషయమే లోబడే పని లేదమ్మా. ఆయన ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు. దేవుడు మీ ఆత్మ వేరు చేయబడింది, ఒకటిగా ఉండాలి కనుక అది మరణం వేరు చేసే ఒక రోజు ఉంది. ఇవన్నీ జయించి దేవుడు రాజ్యములో ఉండాలమ్మా. రక్షించబడ్డాలంటే మరి ఎన్ని ఎదిరించాలా అనేటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు ఇక బహుధైర్యంగా వచ్చింది. ఇక సాగిపోయిన తర్వాత ఒకరోజు చెప్పకుండా ఆరాధనకు పోయి చెప్పకుండానే రేగులు పోయి మరి కదిలే వర్షాలు ఉండవా, కదల వర్షాలు ఉండవా, నువ్వు ఏ వర్షాలు ఉండవు, ఏ పల వర్షాలు ఉండవు అనేటువంటి మాట నన్ను లోపల అది ఏదెత్తుంది. ప్రతి వారం ఇక అక్కడ కనుక్కోకుండా పోయాక రేగులగడ్డ ప్రార్థన అని చెప్పాక నేను ప్రార్థనకి వెళ్ళాను. అక్కడి నుంచి అటు చెప్పలేక పిల్లలను కూడా విడిచిపెట్టి ప్రార్థనకి వెళ్ళినా కానీ నా హృదయం పొరులు ఎత్తుకుంది. ఇంటికి పోయాక నన్ను ఏమంటాడు, బయటలో మాట్లాడితే జనం అంటారేమో, ఏంటి ప్రభా ఏంటి వాక్యం ఒత్తిడి చేసి నేను అలాగొచ్చా. నీ వాక్యం అంతా మరి విలువైనదో, అది చుట్టూ తేనలేదు, తేనకన్నా విలువైన నీ వాక్యాన్ని లోబడి నేను ఎట్లొచ్చా. మరి ఇంటికి పోయిన తర్వాత నా యజమాని ఏమంటాడు, అయ్యా ఏమనకుండా సహాయం చేయి ప్రభు అని ఫస్ట్ బస్సు అప్పుడు 5ంటికే వస్తున్నది. చర్చిలో రత్తమ్మ గారు మేమందరం సుజాత అందరం కలిసి పడుకొని 5ంటి బస్సులో వస్తుంటే నా మనసు నాలో లేదు. మనిషి పుల్ల లాంటి మనిషి, నేను ఆయనకి ఏం సమాధానం చెప్పగలను అని ఆ బస్సులో కూర్చొని ఏడుతున్నా. అసలు ఏడుతుంది వాళ్ళకి నా మనసు ఇక తడిబిడి పడదు. నేనుండాకమ్మా అంటాం అని లోపల ఒక ఆత్మ నా మనసులో నేనుండాకమ్మా నా మనసు వస్తాను. దిగి ఇంటికి వచ్చా, కలియలు చల్లి లోపలికి పోయింది. పిల్లలు ఇంకా లోపలికి పోయింది. ఇక నేను ఏ జరిగిన లోపలే జరగాలి అని చెప్పి నేను బర్రెల లోపలికి పోయాక వెంటనే ఎక్కడికి పోయాను అని బయటకు నెట్టపోతాడు. అది బయటకు నెట్టక అప్పుడు చెక్క పెట్టెలుగా
ఆ చెక్కి పెట్టి కాలు పట్టుకొని కాలుకి ఏలబడ్డా. ఇక నన్ను బయటకు లాగుతుండు. నా బయటకు లాక్క ఏ కొడితే ఇక్కడే కొట్టి ఇంతకన్నా బయటకు లాక్కాలంటే ఇక 2 పీకులు పీకింది, గట్టి పీకులు పీకి, నువ్వు తెగించినవులే కానీ నువ్వు రావటానికి లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపో, నువ్వు రావటానికి లేదంటే నేను ప్రభు కోసం తెగించాను. 10,000 రూపాయల చేతులు పోసి గీత నమ్మిని మరలా తీసుకున్నావు. నేను ఆ 10,000 నేను 10 పైసలు అడగలేదు. నాకుండ బలహీనత, నా దేవుడు పాపచిత్రాన్ని ఆశపడి ప్రభు కోసం, నా కుటుంబం కోసం నేను ఆత్మీయ జీవితంలో నా ఆకలిని ఎదిగి వెళ్ళిపోతున్నా. నన్ను కూర్చి అలా మాట్లాడుతాను, శరీరంగా మాట్లాడుతాను. నేను ఆత్మీయ తెగించినాను. ఆత్మీయంగా తెగించితే నువ్వు రావటానికి లేదు, వెళ్ళిపోనన్నా. నేను అయ్యా తన దాసురాలు అంటులు కడిగి బ్రతకగలను, కానీ నేను ఒక మాట గొడ్డలు తీసుకుంటా, నరుకుతున్నాను. నేను ఒక మాట చెప్పిన తర్వాత నన్ను ఆ గొడ్డలు తీసుకుని నరుకు, ప్రత్యేకిస్తూ సావైతే లాభం, ఇంతకు మించింది నేనేం కోరుకోవట్లేదు. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్పిన తర్వాత సరే ఆ గొడవలు తీసుకుంటే నరుగుతుందాని అన్నాను. అనేక ఇంకేం చెప్పేది అని అన్నాను. అయ్యా చెప్పిందా కాదు, ఏ వర్షం అయితే నేను నా ఇంటి వారు యెహోవాని చేయించాలన్నటువంటి మరి మాట్లాడిన దినాలు తన దాసులతో వాక్యం ద్వారా మాట్లాడిండు. నేను నా ఇంటి వారి యెహోవాని చేయించుదామని నా తెగింపు అయ్యా, నా త్యాగం అయ్యా, ఇంకెంతకాడికి నేను ఏం కోరుకోవట్లేదు. అంత కొద్దంటే తన దాసులు బొచ్చులు కడిగి బ్రతకగలను, ఇంకెంతకాడికి నేను ఏం కోరుకోవట్లేదు. లాస్ట్ అయితే నా మరణాన్ని నేను అప్పగించితే చంపోయి అని ఏడ్చే ఆ కోపం తగ్గించుకోలేక 2 పీకులు పీకితే పిల్లలు గయ్యనేసారు. అమ్మ ఏడకాకుండా మా నాన్న వద్దానుగా నేను చర్చికి పోయా, దాన్ని బట్టి ఒక దెబ్బ కొట్టిట్టు కానీ ఆడవద్దు. మా నాన్న పిల్లలిద్దరు కూడా మగనగా ఉన్నారు. ఇంకా అది మొదలుకొని ఎన్నడూ ఇంక నన్ను అభ్యంతరపరిచినడు కాదు. చాలా సంవత్సరాల క్రితం అభ్యంతరపరచుకుంటా గాయపడే మాటలు హీనంగా నన్ను తీసేసేవాడు. అయినా సరే నాకు నేను అన్ని విషయాల్లో దీన మనసు కలిగి విధీయత కలిగి నేను వాక్యం విన్న నేనే ఇంత తాపాత్రపడానికి అగర్తించితే నేను దేవుని రాజ్యం అలా సంపాదించుకోగలను, ప్రభువులు నేను అలా నిలిచి ఉండగలను. కానీ నాకు నేను అన్ని విషయాలు అట్ట తెచ్చుకునేదాన్ని. సరైన ప్రభువులకు వచ్చే ముందుగా నేను చెప్తే పోదు కానీ పరిసరి కానీ ఇక ఆదివారం ఒక్కరోజే తినగానే పరుగురు పోవద్దంటాను. ఇట్లా అభ్యంతరం పరుచుకుంటా వచ్చిన వెడల ఒక్కరోజు దేవుడు ఊరుకోలే. అన్ని విషయాల్లో పెద్ద పెద్ద సమక్షలు నన్ను విడుదల చేసుకుంటూ వచ్చిండు. మళ్ళీ చివరికి కూడా నన్ను ఇలా మాట్లాడటం అనేది, మళ్ళీ ఆకటం అనేది, నన్ను ఇలా ఇబ్బంది పట్టడం అనేది నన్ను ఇది మంచి పనేనా అని మనకు చేసిన మేలులు ఆ లోకస్తులకు చేస్తే ఎంత ప్రభులు నిలబడగలరు అని అలా చెప్పుకుంటూ వచ్చాను. సరే ఈ లోకాలు అనుకోకుండా పిల్లోడు అబ్బాయికి 9-10 సంవత్సరం వచ్చింది. దాసుకి బడికి వెళ్ళిండు. మరి ఏమైందో ఏందో కమ్ముళ్ళాలు వచ్చి ఆ కమ్ముళ్ళు తిరగకుండా పిల్లగాడు పరిస్థితి తారుమీరుగు. ఈ పళ్ళే పిల్లలందరూ వచ్చి ఇది మీరు మీ అబ్బాయికి ఇలా పడిపోయిండు, మాట రావట్లేదని చెప్పాక నేనేం చేశానంటే పనికి వెళ్ళిపోతాను. మరి ఇక నాకు ఈ తాపత్రంగా బరబరా మళ్ళీ ఆయనమంటే నేను ఉరికి కేకేసి చేలోకి వెళ్ళి అయ్యో పిల్లగాడికి ఏందో మరి కమ్ముళ్ళు ఆలోచన అంట, నువ్వు తొందరగా వెనక్కి తిరిగిరా అని అంటే అన్నం క్యారేజీ వాళ్ళు పని వాళ్ళకి ఇచ్చి కట్టుబడిపోయాడు. తీసుకొని భుజం మీద వేసుకొని తింటే సొల్లు గారిపోతుంది. పిల్లగాడ లేడు. మా కాడ స్తోమత లేదు. తను ఏం చేసుకుంటా నేను అడిగేదాన్ని కాను. నా స్తోమత లేనటువంటి పరిస్థితిగా నేను 3 రోజులు కూలే ఊళ్ళో ఉంది. ఇంకా నా కాడ ఏమీ లేదు. ఏంటి ప్రభా నా పరిస్థితి, మీరేం కావాలి, ఏం చేయాలి ప్రభా, మరి స్తోమత లేని పరిస్థితి నేను ఎవరికి ఏం చెప్పుకుంటే మరి మీరెంతగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు మీ శాఖరని మళ్ళీ ఆయన అవమానపరుస్తారు, ప్రభా ఆయన కూసేస్తారు. అంతవరకు ఇచ్చిన మాట కూడా బయటికి పోలే. ఆయన తాగినట్టు తెలియదు. పుట్టింటికి పోయేనాడు నేను కొన్ని మంచులు తాగలేదు. ఇటువంటి నా స్థితిలో మళ్ళీ నేనే ఆయన్ని అవమానపరిచినట్టు అయిద్దని
ఆ పిల్లోని పెట్టుకొని ఆ పాకలోనే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా స్తోమత లేదు, నా పరిస్థితి బాగలేదు ప్రభువా, నా కష్టార్జితంతా పదుల పాలైపోయింది, మిగిలింది నేను నా పిల్లకాలం, నా పరిస్థితి అంట పిల్లోడి ఏం చేశాను ప్రభా. ఆసుపత్రిలో స్తోమత నాకు లేదని ఏడుతున్నప్పుడు 2 రేత్రులు 2 పగలు మాట లేదు, చూపు లేదు, ఎవరికి చెప్పాలి, కనీసం నాకే కూడా చెప్పాలి. వాళ్ళు కొంచెం తొందర బయటికి వెళ్ళిపోతారని మాట బయటికి పోతారు. ఆ మంచం కాడ కూర్చొని ఏడుతాను, భోజనం కూడా చేసుకోవట్లేదు. తను అంత ఆకలిగా కూడా తను తింటలేదు, పిల్లగాడికి వెళ్ళి చూసి స్తోమత బాగలేదు. అన్నయ్య అప్పుడు మాకు పక్కన డబ్బాయి కుట్టు పెట్టేవాడు. వాళ్ళమ్మకు చెప్పే, అయ్యా మరి మోహన్ రావు గారు చెంటల్లో సరుకులకు పోతానుక చెంటల్లో ఆ మధ్యలో పడితే మాత్రం మరి రాజారావు గారు రామంటాడు, గట్టిగా రమ్మన్నారు అని చెప్పయ్యా అని చెప్పి అన్నయ్య సరుకులు తీసుకుంటాంట. ఈ అబ్బాయి తీసుకునే సరుకులు కాడ కొట్టు కాడ సరుకులు తీసుకుంటున్న వాళ్ళకి రాజారావు బాబాయ్ అయ్యగారు మిమ్మల్ని ఎంత అర్జెంటుకు రామన్నారు చెప్పాక ఆ మాటిని ఎమ్మటినే సరుకులు కట్టించాడు పెట్టి బర్ణ వచ్చేసాడు. బర్ణ వచ్చాక పిల్లగాడి పాత్రలు అక్కడ కూర్చొని కేడుతున్నా, ఆయనకి మనుషులు బాకలే, ఆయన టైపు కూర్చొని ఆయన ఏడుతుండవు. ఇక ఆ మానడు ఇక దిగ్గులేసి వచ్చి కాళ్ళ మీద పడ్డా, ఏందమ్మానడు అని 3 రోజులు అవుతుంది. రాత్రి 2 రేత్రులు జరుగుతున్నాయి. ఆమె భయం అవుతుంది. మరి నాకు స్తోమతమైనటువంటి పరిస్థితి, మరి కష్టపడటానికి ఆసుపత్రికి మీరు ఏమన్నది అని ఏడ్చి అక్కడ నాకు ఏం పర్లేదు ప్రభు ఉండలే, నా కార్యం అంచేయటానికి సామర్థ్యం కలిగిన వాడు, నువ్వేం బాధపడకాక అని ప్రార్థన చేసింది. మధ్యాహ్నం ప్రార్థన చేసి అప్పుడు లెటర్లు కూర్చొని లెటర్లు అన్నీ ఉన్నాయి, బైబిల్ సంచి కూర్చొని రాసి నువ్వు మాత్రం నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, ప్రార్థనే చెయ్యి, నేను మళ్ళీ రేపు నేను ఉదయమో లేకపోతే మళ్ళీ సాయంకాలానికి రాగలను అని చెప్పి పోయారు. పోయి ఆ ఉత్తరాలన్నీ మన గ్రామాలకు అందరికీ ఇచ్చాక ఇచ్చి మళ్ళీ సాయంకాలానికి వచ్చారు. సాయంకాలానికి వచ్చాక పిల్లోడేటి మెసేజ్ మళ్ళీ ప్రార్థన చేసిండు, కూపన్ రాశారు. మరి నేను ఉదయకాలం వత్తలమ్మ ఈరోజు ప్రార్థన ఉంది అని చెప్పారు. మంచిపోలేని ప్రార్థన చుట్టుపక్కల కొనసాగించబడలే. ఇంకప్పటికి మా గ్రామమే అది నూతన గ్రామం. ఇక చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక పిల్లగాడు ఆ నైట్కు లేచి ప్రార్థన చేశాక అమ్మా అని అటుపక్కటి మెసిరిండు. ఏంది నాయన ఏందయ్య అంటే, అమ్మా నాకు ఎంత తల దిమ్ముకుంది, నా మనసు నాలో లేదు, మరి నాకు ఇప్పుడు మాత్రం కొద్దిగా అంత బాగుంది, ఆకలి అవుతుందమ్మా అన్నాడు. ఆయనకు 3 రోజులు అవుతుంది అన్నం వండక. అక్క ఇక్కడ అంత అన్నం వండితే మక్క ఇక్కడికి పోయి అడక్కరాయ ఆయాలు పోటీ మక్క ఉంటుంది నేను భోజనానికి, అంత అడక్కరాయ ఉంటేనని మధ్యరాత్రి 2 టైం పోయిండు, అంత అడకొచ్చిండు. కలిపిస్తే ఆ నైట్ చేసుకున్నటువంటి ఏందది టమాటా చారు, ఆ టమాటా చారు కలిపి పెట్టాడు తినడం. అన్నయ్య ఉదయకాలం పొద్దున్నే వచ్చిండు. ఏందమ్మా అన్నయ్య రాత్రి ఎలా జరిగింది, దేవుడు ఎలా జరిగించాడు, మరి మగతకుందంటుంది అన్నయ్య. మగతకుంటే సరే రాజారావు గారు అబ్బాయిని తీసుకొని జగ్గి కట్టవాలా అంటే మరి అస్సలు ఉంటుంది. అప్పుడు ఊళ్ళో చేసిన ఉంటే అవి తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇక తీసుకొని వెళ్ళాక డాక్టర్ గారు అన్నారంట మెదడులో గడ్డు ఉంది, మాకు మాత్రం నా వల్ల కాదు అది ఆయనకి ఫ్యానింగ్ తీయాలి విజయవాడలో, ఆ పరిహారాలు ఇక్కడ దొరకవు అంటే అన్నయ్య బాధపడాయా, మరి పేదరికమైన కుటుంబం, స్తోమత లేదు, మరి ఏం చేయాలా, నువ్వు చేయి మీరు చేయాలా అని మాట చెప్తా. అయ్యా నేను చేసే పని ఏంటంటే చిన్న గోళీలు ఉన్నాయి, ఇచ్చి పంపిస్తా, ఒక 3 రోజులు చూడండి
లేదు ఇప్పుడు అర్జెంటుకు మాత్రం చేయాల్సిన మాట వాస్తవమే, అంతకు స్తోమత లేదు అంటున్నావు కాబట్టి మరికి ఇదే జరిగేది అని ఆయన గారు చెప్పి పంపించారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ గోళీలు రోజు ఉదయకాలం సాయంకాలం వరకు వేస్తాను. దేవుని కృపను బట్టి రోజుకు క్రమంగా ఇంక తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు వాడిన తర్వాత తీసుకొచ్చి ఉంచితే అప్పటి డాక్టర్ గారు ఏమన్నారంట, ఇది అసలు ఏంటి ఆశ్చర్యము, ఏంది అసలు ఇంత ఆశ్చర్యం, కొత్త మెదడు ఉందా పిల్లోళ్ళు. మళ్ళీ నీరు తీశారంట, ఎన్న పూస నీరు తీసి మళ్ళీ పరీక్ష చేశారంట. మొదటి స్థితి ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. తీసిన తర్వాత కొత్త మెదడు ఉంది, అసలు ఏమి ప్రాబ్లం లేదు. మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. నిజంగా పేదరికం, వాళ్ళు పేదరికం అని చెప్తే నానే బాధ వేసింది నాకు. ఆయన్ని దేవుడు ఎంత గొప్పవాడని సాక్షి చెప్పి ఇచ్చి పంపించారు. అయ్యే గోళీ నేను వాడింది. మళ్ళీ నేనేం ఏం మంచిగా చేయలే, నా వల్ల కాలే. ఆయన నా మీద అంత కనుకరించి దయించి మా ఎడలంతా ప్రేమ చూపించి కనుకరించి చేసుకుంటూ వచ్చారు. ఇది మొదటిగా చేసినటువంటి పని. తను మళ్ళీ నాకు కావలసినటువంటి విషయాలు మరి దేవుడు దాన్ని హెచ్చరించాలనుకున్నాడు. మళ్ళీ స్థితికి మారిపోతాడు అనుకున్నాడు. ప్రార్థన కానీ వెళితే వాళ్ళ చెల్లెలు ఉంది, అక్కడికి వెళ్ళేవాడు. ప్రార్థన అయిన తర్వాత మరలా చిన్నగా మళ్ళీ వచ్చేవాడు. దేవా, నిజంగా ప్రభా, మీరు చేసిన ప్రతి మేలులకు ఉపకారములకు ఏమి ఇవ్వగలము, ఏమీ చెల్లించి నీ రుణం నేను తీర్చలేనే. చనిపోయిన పిల్లోడు బ్రతికించి మీ ఇలాగ నిలబెట్టుకుని అతను ఎందుకు ఇంతకని సాక్ష్యంగా జీవించబట్టలేదు. మంచి సాక్ష్యం కలిగి ఉండాలయ్యా. నేను లోకంలో అతి అంతరసులు బిల్డింగులు కోరుకోవట్లేదు ప్రభా. చిన్న పూరింట్లో ఈ నేల తేవలో ఇలా ఆయన నీ కృపను బట్టి మేము బ్రతుకుతున్నాం కదేవా. ఇంతకడుగు నేనేం కోరుకోవట్లేదని ఏడ్చినప్పుడు తను వత్తంలో పోతుండే. ఒకరోజు చర్చికి వెళ్ళి వత్తనని మళ్ళా వాళ్ళ చెల్లి కాడికి వెళ్ళి అయిపోయి ముందుకు వచ్చాను. ఇక నేను తర్వాత వారం ఏడ్సే, ఏంటయ్యా రీతిగా దేవుని మోసం చేస్తావు, మనం ఎంతకాలం మోసం చేయగలం. కళ్ళారా నీ మనసారా చూసినటువంటి బిడ్డను బట్టన్నా నీ జీవితాన్ని వ్యక్తిగతంగా మార్చుకోవా అని ఏడ్సే. ఏంది గోళ, కొత్తగా రాకుండాట కొత్తగా నాని అంటాను. అది నమ్మకం కాదయ్యా దేవుడికి. అది యథార్థమైన మాట కాదు. నువ్వు యథార్థంగా చెప్పు, దేవునితో మాట ఇగి కట్టేయుడు ప్రార్థన చేయి. దేవుడు లేకుండా మనం ఏం చేసుకోలేదు. ఇంత చేసిన దేవుడు నీ క్రియలను మార్చడు, ఆయన మార్చగలడు. అదే చెప్పంగా అంత ఎంత సీడు కూడా కాకుండా చిన్న సాధువులు చెప్పుకుంటూ వస్తుంటే ఇని అన్నట్టుగా అట్లా వచ్చేవాడు. ఒకరోజు ఇది ఒప్పుకున్నారు, ఏది బావి గుంటలు తీయడానికి. బావి ఒప్పుకొని మా ఇంటమ్మటే గుంటలకి బావి తీశారు. నీళ్ళు పడిన తర్వాత సరే పాము నీళ్ళు పడ్డాయి. తెల్లారి పొద్దుపూట వంట నీరు తీసి ఏదో పెట్టుకుంటారంటగా ఆయన పిలిచి, అట్రా రాజారావు మరి నీ వంట నీరు తీయాలి, తీసి ఇటు పెట్టుకుందామని పిలిచిండు. వాళ్ళందరూ పిలిచిండు. ఏరు పడిపోయిండు, ఆ తాడు వేసిండు, కిందకు దిగిండు. మట్టి తొంగాలక పైనుంచి పాము పడదు, పాము పట్టణం పడదంట. నేనేం చేసినా పిల్లగాళ్ళని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. మా అమ్మ ఉంది అప్పుడు పలగిరి నుంచి కాడు మా ఇంటికి వచ్చి. అబ్బాయి అన్నాడు కదా, రాజారా బాబాయ్ అయిపోయినట్టే అన్నాడు. ఏంది ఇప్పుడే గుండుకు అయిపోయినట్టే అంటుంటే ఏందని. అది ఏ అపాయమన్నా కానీ ప్రభా, నువ్వు సమర్థ కలిగిన వాడివి, శక్తిమంతుడివి, నా నాన్నది వదిలిపెట్టేవాడు కాదు, నా పిల్లలు నన్ను ఎదగాలి ఉంచే దేవుడు కాదు ప్రభా అని చిన్న కూరింట్లోనే పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే, ఏందమ్మా అమ్మా ఏం లేదు ప్రార్థన చేసుకున్నాను, నువ్వు కూడా కూర్చో అని అమ్మని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నాను. ఇక మా కేకలను పడుతున్నాయి ఆ బావి దగ్గర. కేకలను పడుతూ ఒక 100 మంది కేకలాల. ఇక రాజారావు అయిపోయిండు అని కేకలేస్తున్నారు. ఇక నా మనసు అపాత్రపడి ఒక అర్ధగంట సుమారు ప్రార్థన చేసుకున్నాను. ఇక సప్పులు వేసి ఏందో అపాయం పొయ్యాలక ఆ పాము కాలుకి ఇది తాలుగా అట్ట బీగాలకు అట్ట ఉంది.
పడిగిప్పి అట్టే చూస్తుంది ఆ మీగల మీద కొద్ది మట్టి పడదు. ఇక అందరూ అయ్యో బామంటున్నారు కానీ ఓ నా యజమానం అయ్యో ఏంటి పరిస్థితి, అయ్యో ఈ అపాయం తెప్పించేది ప్రభు, తన్నోరు గురించి అయ్యా నీ పని నీ మనిషిగా బ్రతకాలి, నీ పనికి వాడుకు వాడుకో ప్రభు, ఇంతకన్నా నేనేం కోరుకుని ప్రభు, మేము కనీసం భోజనం లేకపోయినా బ్రతకాలం కానీ నా యజమానం బ్రతకాలయ్యా, నా యజమానిగా ఉంచు ప్రభు, నీ పని నిమిత్తమే వాడుకో తండ్రి, తన కాళ్ళని చేతుని తన అవజేవాలని అని కన్నీళ్ళు విడిసి పై చుట్టూరు తిరుగుతున్నాడు. ఆయన పై చూడలే, దాని వైపు వస్తాడు. అందరూ బాధపడుతున్నారు అందరూ. ఏంటి ప్రభా ఎప్పుడు ఇడిపిత్తవయ్యా నా తాపత్రం చుట్టూరు తిరుగుతున్నా, కన్నీళ్ళు విడిచిపోతా. అలా పైకి ఎక్కుతుంది. సకానికి ఎక్కింది పైకి. సకానికి ఎక్కితే వేసిన తాడును తీసుకొని పట్టుకొని పైకి కుప్పరిచ్చి పైకి దూకిండు. పైకి దూకి అది పైకి రాకముందే ఒడ్డుకి ఎంత ఎత్తుంది. పైన వచ్చిండు, పెద్ద గడ తీసుకొని సిరిసి మీద పెట్టి పొడిచిండు. అది కిందకు పడిపోయింది. కిందకు పడిపోయి దాంట్లో ఉన్న దాన్ని పెద్ద గడ, ఆ గడ తీసుకొని మళ్ళీ సిరిసి పైన పొడిచిండు. సిద్ధికిపోయింది. దాన్ని పైకి ఇట్లా తీసి పైకి లేపి ఇంతలా ఉంటుంది. పైకి వేసాక జనం అందరూ చూసి నేను పెనాంచి వెళ్ళిపోతున్న ప్రార్థనకి జనం నన్ను ఆటంకపరుస్తున్నారు. అయ్యగారు ఎందుకు రావాలి అడితే, అయ్యగారు రావటానికి వీల్లేదు, మన సంఘం కాదు అయ్యగారిది, మన గ్రామం రావటానికి వీల్లేదని అన్నయ్యని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, వద్దంటున్నారు. కొంతమంది జయరత్నమనే అతను అన్నాడు కదా, ఇతను ఈయన్ని పెట్రోల్ పోసి తగలబెడితేనే రాకుండా ఉంటాడు, లేకపోతే అలాగనే వచ్చేటట్టు ఉండని 100 మంది 100 మాటలు మాట్లాడుతున్నారు. 1% మాట్లాడలేదు కానీ అందరూ మాట్లాడుతున్నారు. నా వాళ్ళు గడగడ ఉరికిపోతుంది ఆ జనాల్లో. ఇక లైట్ తీసి అన్నయ్య నేను మనవాళ్ళని పిలిచేస్తానని ఆ లైట్ పట్టుకొని చీకటి కరెంట్ లేదు అన్నీ ఒక్కడే ఉంటాడు. ఆ లైట్ పట్టుకొని పరిగెత్తుకొని లక్ష్మణి కాడికి లైట్ తీసుకొని పరిగెత్తుకుంటా అట్లా లక్ష్మణి కాడికి పోయి నాయసరావు వాళ్ళ తండ్రి కాడికి పోయి నాయసరావు కాడికి పోయి అట్లా మనవాళ్ళ కాడికి పోయి మగవాళ్ళని పిలుచుకొని బర్నాటూరుకి వచ్చి అయ్యా రండి అయ్యా చుట్టూ ముట్టడేస్తారు, నెంబర్ దాచి సొక్క పెట్టి పైకి లేపుతుండవు, ఇంకొక అతను సొక్క పెట్టి పైకి లేపుతుండవు, అంత బాధ పెడుతున్నారు. రండాన్ని పిలుచుకుంటూ వచ్చారు, దెబ్బ నాయమట్టి వచ్చారు. అప్పుడు నెంబర్తో సొక్క లేపి సొక్క పెట్టుకుని పైకి లేపుతుంటా. నేను అన్నా అయ్యా నీకేం పని సొక్క పెట్టుకుని పైకి లేపుతాను, తను పిలుచుకున్న దాసుడు, తను ఏర్పాటు చేసుకున్న దాసుడు అయ్యా, అలా చేయొద్దు, తను దాసుని మెసేజ్ను ఎవరు బతకలేరు. నేను చెబుతున్నా, నేను ప్రేమతో చెబుతున్నాయా, దాసుని ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు, మీరున్న పోతే మీళ్ళ కాడ పెట్టలేదుగా, మీ ఇంటికి రాలేదు కదా, ఆయన గ్రామం అది, ఆయన బిడ్డలు, ఆయన సృష్టించినట్టు భూమి ఆకాశ ప్రక్షలు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి అయ్యా, ఎవరు అభ్యంతరపరచుకోకుండా అయ్యా అంటే అతను అన్నాడు కదా, నీకెందుకు ఆడదానికి, ఇప్పుడు తెలియదు అంకులకి ఈ మాట అన్నమాట, నీకెందుకు ఆడదానికి అయ్యా, నాకెందుకు కాదయ్యా, తను దాసుడు అయ్యా, అనేకులకు వార్త ప్రకటించడానికి వచ్చిండయ్యా, మరొకసారి చెప్పాలంటే నా కోసం కూడా వచ్చిందయ్యా, నేను చనిపోయే స్థితిలో ఉండా, నేను మరణ స్థాయిలో ఉండా, నన్ను బ్రతికించుకున్న దేవుడయ్యా, ఎందుకట్టా ఇబ్బంది పెడుతున్నా తను దాసుని అని అంటే అంతట్లో ఒక ఆయన అన్నాడు కదా, నిజంగా అమ్మాయి చెప్పే మాట వాస్తుందరా, ఎందుకట్ట మాట్లాడుతున్నారు, మనిషికి ఒక మాట మాట్లాడలేదు ఆగుంటే నేను ఒక మాట చెప్తాను అంటున్నది అయ్యగారు, ఆ మాట ఏంటరా, ఎందుకు అత్తవద్ద నువ్వు మాట్లాడాలి, సొక్కా పట్టి పైకి లేపి ఇసంట గుంజిన అబ్బాయి 15 రోజులకి మరణించాడు, తాగుతూ కింద పడి అలా జరిగిపోయింది. మళ్ళీ ఇతను ఒక పక్క సొక్కా పట్టి లాక్కొచ్చి నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు రావటానికి వీల్లేదు అన్న అతనికి గుండె జబ్బు వచ్చింది. ఇక కథం పెట్రోల్ తగలబెడుతున్నమ్మ ఆయన వాళ్ళు కూడా కూలిపోయారు, లేరు. అన్నయ్య పరిచయం చేసినాక కూడా ఉన్నారు. తర్వాత అన్నయ్య అడిగిన అన్నమాట ఏంటంటే, అయ్యా నన్ను ఎంత ఇబ్బంది పెట్టి నన్ను ఎట్ట బాధ పెడుతున్నారు, ఈ గ్రామం ఎటుందో నాకు తెలియదు, ఆయన చూపిస్తే వచ్చారు ఆయన ఈ గ్రామానికి ఆయన చూపిస్తే వచ్చా, ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చా, కానీ
ఏదో మీరు నా సంస్థలోకి రండి, మనది బాప్టిస్ట్ సంఘం, నువ్వు నిజంగా నువ్వు కావాలి. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయిన పరిచర్య సేవదారి అందరూ ఇటే వస్తున్నారు, గ్రామంతా కదిలించారు. వాక్యం నిజంగా సేవకుడు ఎంత గొప్పవాడు, ఎంత బాగుందో వాక్యం అని అందరూ సమస్తం అసలు ఆ స్థలం చాలట్లే, అంతమంది వచ్చారు. ఆశ కూర్చొని వాక్యం వింటున్నారు. 2 నెలలు అయిన తర్వాత ఎవరిలో తుఫాన్లు వేసిందో, ఎవరిలో తను శాతం దూరిందో ఇక అభ్యంతరం పరచటం మొదలేశారు. అభ్యంతరం పరచటం మొదలేసి ఇక ఎలాంటి మాటలకి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇక అన్నయ్య ఒక్కటే మాట అనడం, ఏమన్నాడంటే, అయ్యా మీరు నన్ను పెట్రోల్ పోసి చంపుతున్నారు కనుక నేను కాదంటలే, నేను ఆయన పిలిస్తే వచ్చిన వాడని, ఆయన చూపితే ఈ గ్రామానికి వచ్చిన వాడని, ఆయన వద్దంటే ఆగుతా, మీరు తర్వాత ఏమన్నా అనుకోండి, ఆయన వద్దంటే ఆగుతున్నాను అని అన్నాడు కదా. వద్దంటే ఆగటం ఏంటి, ఇక నువ్వు తాగేటట్లేవు, ఇక నేను పెట్రోల్ పోసి చంపాల్సిందేనా అన్నాడు. ఒక్కటే మాట అన్నాడు, నా మరణం మీ చేతులకు అప్పగించితే ఈ లోకాన్ని తెచ్చుకొని దేవుని రాజ్యంలో ఉంటాం, లేదు నా మరణం మీ చేతులకు అప్పగించకపోతే ఈ గ్రామం ఈ ప్రాంత పరిసర్య నన్ను దేవుడు వాడుకోగలడు, దేనికి మీరు సిద్ధంగా ఉంటారో అని నిలబడ్డాడు. నిలబడితే నువ్వు సరే దానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కనుక మా గ్రామంలో పెట్టడానికి లేదు, మా ఇళ్ళకి రావటానికి లేదా. నేను ఒకటే మాట, మీ ఇళ్ళకి రాడు, మీరు పిలిచిన వాళ్ళకి వస్తాడు, వద్దనింటికి రాడు, మీరు ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదు, రామన్నులకే వత్తడు అనే నెలకి మా లక్ష్మణి వాళ్ళందరూ మాట్లాడారు. అంతే, రాయగారికి రా పదరా, వద్దన్నోళ్ళకి మనం పోవాల్సినంత అవసరం లేదు, కానీ ఇదే స్థలంలో జరగటానికి కూడా వాళ్ళు వీల్లేదు అంటున్నారు. సర్లే రామన్నులకే వత్తడు, సరే ఆ స్థలానికి కూడా రాలేనని మీ వెంట పెట్టుకుని తీసుకొని పోయాక అన్నయ్య కన్నీళ్ళు, ఎన్ని మూలుగులో ఎన్ని కన్నీళ్ళు అతను భరించలేదన్నమాట. పర్లాడాడుతున్న కింద, ఏంటి ప్రభావ పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా, ఎలా ఉంది పరిస్థితులని. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత ప్రభా అని నాయశ్రమాయ లక్ష్మణయ్య నేను కొంచెం ప్రభువులకు ఇంకా రాలా, నామకర్తగానే ఉన్నాడు. మరి ఏం చెప్తే మరి నా మనసు నన్ను ఎటు దారి మీరు చేస్తారని తను పిలుచుకొని రాలే, నా భయం అయ్యి రాకపోయాక ఇక అంతే. ఇక అది నూతన సంవత్సరంగా అలా జరిగిపోయినది. దేవుని కృపను బట్టి ఆ రోజు నుండి ఈనాటి వరకు అన్నయ్య అన్నట్టే బ్రతికుంటే ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. అదే వాక్యం నుండి వేర్చబడతాయి. అంతేకాక ఈ గ్రామానికి రావటం కారణం ఏంటంటే, అయ్యా మరి నేనే కాక నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, నా గ్రామస్తులు ఉన్నారు. అయ్యా ఎక్కడ నా బంధువులు ఉన్నారు అక్కడ సువార్త అనిపించాలి. అయ్యా నేను వస్తా, ఆ భర్తను కూడా తీసుకుని వస్తా, అయ్యా ఇది నేను కోరుకునేది. సరేలమ్మన్నాడు. ఈ చుట్టుపక్కల మొత్తం నైట్కి అందరం వెళ్ళేవాడు, నడక ప్రయాణం అయ్యాలి. నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికొచ్చేవాడు. నా యజమాని తీసుకొని ఆయన ఎట్ట పెట్టుకొని ఆయనకు తోడు కొంతమంది ఆడవాళ్ళు వస్తారు, నేను ఒక్కదాన్నే కాకని అంతగా తోడుపరుచుకొని ఆయన ముందుని సిద్ధపరుచుకొని తీసుకొని అన్నీ ఇక్కడ నిలబెట్టి జనాన్ని పిలిచేదాన్ని. అమ్మ రండి అలాని గ్రామానికి, నవాపేట, కొనకంచి, బండిపాలెం, వాట్సార్ల అని పరిసరికి అలాగ కూడుకొని ఎలా కొనసాగించబడదు పరిసరి. ఈ నూతన గ్రామానికి ఈ గ్రామానికి రావటానికి కొన్ని దినాలు ప్రార్థన చేద్దామమ్మా, ఇప్పుడే కాకని కొన్ని దినాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఈ గ్రామానికి అక్కయ్య రాజా, నా బావగారులు ఉన్నారు, నా మేనమామ రాజాది, నా మేనమామ కొడుకు ఇచ్చిన అక్కయ్యని అక్కడ మాత్రం సువార్త వినిపించాల్సిందేనని తీసుకొని రావడం జరిగింది. సరే తను అందరం కలిసి మేము వచ్చాను, 6 వచ్చాను. వచ్చి వాళ్ళకి అక్కయ్యోళ్ళు తక్కలాడుతున్నారు. అంటే అక్క మేము భోజనం చేసుకొని వచ్చినాము, నువ్వేం బాధపడగాకు అని అక్కయ్య చేస్తే అట్లే అమ్మా అని మరి మరి మా అక్కయ్య కాడికి వెళ్ళింది. అమ్మ పలానా ముళ్ళపాడు నుంచి మరి అమ్మాయి కష్టకారం తీసుకొని వచ్చింది, మరి ఇక్కడ ప్రార్థన పెట్టుకుందా అన్నాళ్ళు. తీసుకొచ్చిన కొన్ని దినముల్లోనే అక్కయ్య ఇంటి కాడ ప్రార్థన జరిగింది. ఇక ఆ తర్వాత
ఆరాధన సమయంలో ఆరాధన కూడుకుందాము అనే టైంలోని మరి బావగారు ఏం పనికి వెళ్ళాలి. ఆరాధన స్థలం మనకి ఎట్టానే అని మేము ప్రార్థన చేసినప్పుడు మరియమ్మ గారిని నేను అడిగా, అత్తయ్య కొంచెం స్థలం ఇవ్వు, ఆదివారం ఆరాధనకి మరి ఆ స్థలంలో కూడుకుంటాం, పాస్టర్ గారు వస్తారు అని అడిగితే అమ్మ మావయ్యని అడుగుదామన్నది. నేను మావయ్యని అడిగిన, జరుపు మావయ్య మేనమే ఆనందముల పిల్లలు అడిగితే అండు కదా, అమ్మ అదేందిరా ప్రార్థన కూడుకుంటారా, ఆదివారం కూడుకుంటే కాదన్న అన్నానంట. మాయ ఒక చిన్న పిల్లలు మావయ్య అప్పుడు చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు ఆయన ఆ చిన్న స్థలం ఇచ్చి ఎంత అతిథి ఇచ్చి ఆ దాసుని చేర్చుకున్నదో నాకు తెలిసినంతవరకు. అత్తయ్య మనసుకు తర్వాత తెలిసే ఉంటుంది. చిన్న పేదరికం, చిన్న కుటుంబంలో మరి ఎంత పేదరికం అంటే అంత పేదరికం. తను దాసుడు వచ్చి ఎప్పుడు కాలు పెట్టిండో దీవింపబడదు అడుగు అత్తయ్య ఇప్పుడు ఉంది. నిజంగా తన దాసును చేర్చుకున్నది ఎంత దీవించబడదో మామయ్య అన్నాడు చివరికి. అమ్మ నిజంగానేరా, రోజుకు రోజుకి నాకు చాలా అభివృద్ధి అవుతుంది, ఆ దాసుడు పాదాలు ఎంత ఇరువైనవి అమ్మ అని మామయ్య అనక. ఆయన నోట్లో మట్టింది, నా నోట్లో అన్నమని అత్తయ్య ఉంది. ఇక అక్కడ ఆరాధన జరుగుతా ఉన్నది. ఇంకా చారమక్క పిల్లలు అప్పటికో అభివృద్ధి కాక అక్కయ్య ఒక్కతే కూడి ప్రార్థన చేసుకునేవారు. ఇక్కడ మేము ప్రార్థన చేసుకుని ఆరాధన అయిన తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన టైంలో ఎక్కడ జరిగేది, ఒక్కతే ఒక సంద మానికి పెట్టుకొని సందా పాట పాడుకుంటా చుట్టూ తిరుగుకుంటా దాంట్లో సందా వేసుకుంటూ మేము వచ్చాము. ఒక్కతే ఉంది. అత్తయ్య కూడా అన్నమిచ్చేస్తానమ్మని పోయిందంట మామయ్యకి. ఇక ఒక్కతే ఉంది. ఇక అన్నయ్య చూసి ఏడిచిండు, ప్రభువా ఈ ప్రాంతంలో పరిస్థితి కొనసాగించబడాలయ్యా, ఒక్కతే కాక అనేకులు లేవనెత్తాలని మాటల నుంచి కన్నీళ్ళు విడిచి ఎంత ప్రార్థన చేస్తుంది. చిన్నదైనా తెలివి లేకపోయినా చదువు లేకపోయినా ఒక్కతే ఎలా చేస్తుంది ప్రభు, సంఘాన్ని మీరు అభివృద్ధి చేయాలి, ఈ చేత ఆశ్రయించబడాలని ఇక కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసిన ఫలితం వల్ల మరి ఈ గ్రామంలో ఈ పునాది నా తండ్రి కన్నీళ్ళు, నా తల్లి కన్నీళ్లతో ఎత్తబడినటువంటి వారి కష్టార్థ చేత మా ఫలం ఎక్కడికి పోలే. నిజంగా అలాగనే వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులు దేవుని బిడ్డలుగా తన దాసులు కానీ ప్రాంతం నిలబెట్టుకొని బలమైన శోధన వల్ల వాడబడుతున్నారంటే అది దేవుని కృప అయినది. చిన్నపిల్లలు అప్పుడు తిమోతి గారు, మార్క్ గారు, యేసుని గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడుతుంటే ఎన్ని కష్టపడ్డారు మయ్యలు, ఎంత బాధపడ్డారు. ఆ చిన్న వయసులో ఆ తండ్రి మాటకు లోబడి, ఆ తల్లి మాటకి లోబడి బిడ్డల విధేయత చూపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు వేసుకున్న పునాది ఇది. తండ్రికి రష్టార్థ జీవితం ఇది. అమ్మ బిడ్డలు ఎంతో కష్టపడ్డారు ఆనాడు. ప్రభులోకి వచ్చిన తర్వాత నా పిల్లలకు తెలుసు, పిల్లలకు వచ్చింది నా సహోదరి మరి కొన్ని ఆత్మలు కొనసాగించబడి తోటి పళ్ళిద్దరు కూర్చొని కన్నీళ్ళు విడిసి అత్తయ్య కన్నీళ్ళు విడిసి గ్రామంలో ప్రార్థన చేస్తారు. నిజంగా ఆయన ఫలమే ఇదమ్మా, ఆయన ఫలితమే. నేను నీతిమంతురాలుగా, నేను ఎంత చదువులేని పామరని తెలివిని నన్నుగా ప్రేమించుకుంటూ వచ్చాడు. మొదటిగా నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలరా అని ఆ వరుసలో ఎంత రోదన యాదన కలిగి ఉండేది. మాకు లేని స్థితి పేదరికంలో మా పిల్లలు చిన్న జలుబులు వండుకున్నటువంటి పరిస్థితులు అలా జీవించబడుతుంటే దేవుడు చిన్న మంచిది నా పిల్లలు నాయంత అయ్యారని దాసుకి 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్న గృహం ఏర్పాటు చేయబడి అసలుకి రూపాయలేదు చేతులు. ఆ గృహం ఎలాగా అది ఏర్పాటైనదో, ఆయన ఉద్దేశం ఏదయ్యున్నదో ఇక బయటికి వెళ్ళి ద్రవ్యం అడిగిన వాళ్ళు ఎవరు కాదన్న. ఆ తెచ్చిన వడ్డీకి తెచ్చిన డబ్బుల్లోనే నా మనసు తకతక. మరి ఆయనకు రక్షణ లేదు. ఎలా చెప్తే ఈ 10వ వంతు తీయగలడు? ఏంటి ప్రభు నేను ఎలా ఆయనకు చెప్పగలను? ఈ చదువులేని పామరని చదువన్నా చదివి ఆయనకి నేర్చబడ్డా నాకైనా ఏడుసని అయ్యా డబ్బులని లెక్కేసిన తర్వాత అయ్యా 10వ వంతు దేవుని అదేంటంటాను
అట్టు కాదయ్యా, అది ఇస్తేనే మనం ఆశీర్వదించబడతామయ్యా. రూపాయి తీసుకొని మనం పునాదులు వేయబడ్డామయ్యా. నీ కార్యమంతా సఫలం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వేమీ ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయక దేవునికి ఇచ్చే విషయం నేటి నాటు వరకు ఆయన చేత మనం ఆశీర్వదించబడతామయ్యా అని ఆనాటి నుంచి నాటి వరకు ఆ 10వ వంతు తీసి పక్కకు పెట్టి ఈనాటి వరకు దేవుడు మేము కొద్దుగా ఉండమనే సంగతి ఈనాటికి మాకు తెలియదు. ఒకవేళ పరిసరికి వెళ్ళేటప్పుడు నా తోటికోళ్ళు కూడా నన్ను సహకరించేది. బావగారు మాకు సకానికి డబ్బులు ఇవ్వడం అని గుమ్మడిదురు పోతే పెనంచిపూరికి డబ్బులుండేలు అక్క ఉంటే ఉండని చెప్పేదాన్ని, లేకపోతే తీసుకునేదాన్ని. నా తోటికోళ్ళ సహకరించి ముందు నిజంగా ఎలా ఉన్నామంటే ఆయన దేవుని కృప అయినది. ఇలా బ్రతుకుతూ అనుకోలే. నిజం ఈరోజు మీ మధ్యన ఉంటా నేను అనుకోలేదు. ఆ రోజే మరణ అంచులు నన్ను బ్రతికించుకుంటాను. వాక్యమే నన్ను బ్రతికించింది. తన సేవకుడే నన్ను ఎలా పోషించడానికి సామర్థ్యం కలిగిన వాడు. వాళ్ళ చేత దీవింపబడుతున్నా, ఆశీర్వదించబడుతున్నా. నేనే కాక నా పిల్లలు, నా బంధువులు, నా రక్త సంబంధులు ఎక్కడుండారా వాళ్ళు రక్షించబడాలి ప్రభా. నాకు చిన్న పూరి లేని చాలు కానీ బిడ్డలందరూ రక్షణలోకి రావాలి ప్రభా. నిన్ను కూర్చి అనుజ్ఞానం కలిగి ఉండాలని కన్నీళ్ళు విడిచేదాన్ని కూర్చొని కోడికి నాకు తెల్లారేది తన పాదాలు నీకు ఆడబడాలయ్యా, తన జీవితం నీ కోసం ఆడబడాలయ్యా. నేను దౌర్భాగ్యులయ్యా, తెలియలేని నన్నుగా చదువులేని పామరుడి నాన్న నీకులో జ్ఞాపకం చేసుకొని నేను నిత్యం నీతో ఉండాలి ప్రభా. నేను నా కుటుంబం నిన్ను చేయించే వరకు ఉండాలి ప్రభా. నేను ఇంతకాడికి ఏం కోరుకోవట్లేదని నేటి నాటు వరకు అడిగిన దానిని ప్రతిదీ నెరవేర్చుకుంటా, నా పక్షాన్ని కార్యం చేసుకుంటా. నన్ను ఈ రీతిని నిలబెట్టుకొని వచ్చాను. నా రక్త సంబంధులేవి, నా బంధుమిస్తులేవి, నా మధ్యగారేమి, నా సొంత గ్రామమేమి, నీ ఎక్కడున్నా నా గ్రామస్తులు, నా సహోదరులు ఉన్నారు, నా వారు ఉన్నారు, వారు రక్షించబడాలని తోడుపడి అన్నయం తీసుకొని ఆ గ్రామానికి శుభార్త చెప్పే ప్రతి సమయంలో ఒక్క రోజు కూడా మేము మిస్ కాలే. ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అలా కొనసాగించబడటానికి ఇంట్లో ఉండకపోయినా లేకపోయినా ఇక లేవు పనికి వెళ్దాం అన్నటువంటి మనసు నాకు ఈనాటికి రాదు. నా దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం నాకు. తన ఉద్దేశం ఒకవేళ ఇలా చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు, నమ్మదగిన దేవుడని నేను నా భర్త విషయంలో దీన మనసు తను పెట్టిన కష్టాలు సమస్తాన్ని ఓర్చుకొని దీన మనసు కలిగి అలాంటి పరిస్థితిలో తను తారుగారు వచ్చిన పరిస్థితిలో కూడా నా పిల్లలకు మీ నాన్న ఇలా ఉండడని ఏనాడు నా పిల్లలకు నేను చెప్పిన దాన్ని కాదు. వాళ్ళకి తెలీదు మా నాన్నకు మా అమ్మకి ఒకప్పుడు సమాధానం లేకుండా అనేటువంటి మనసు ఈనాడుకు తెలియదు. నేటి నుండి నాటు వరకు ఇలా పరిసర ఇలా కొనసాగించబడుతుంటే అది ఆయన కృప అయినది. చాలా సంతోషం. నేను కూర్చున్న స్థలంలో ఏతులు నన్ను ఇలా ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మరణించిన కాలుష్యగా నా సంగతులు, నా పిల్లలు, నా మధ్య పిల్లలు, నా తోటి పిల్లలు, నా సంఘం అంతా కలిసి ఈ రీతిగా వేసిన ప్రతి ఇత్తనం కూడా బ్రహ్మ అందరూ ఒక దినాన్ని తెలియక వెనక్కిపోయినా మరలా నిలబెట్టుకునే దేవుడు అయ్యా. ఈనాటికి నువ్వెన్న విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీ దాసుని దేశించారయ్యా, ప్రతి గ్రామాల్లో నీ దాసును తనీకరించారు ప్రభా, త్రోసివేశారయ్యా. వెలివేయబడినటువంటి వారిని జనం చేత దూషింపబడిన దాన్ని, తునీకరింపబడిన త్రోసివేయబడిన దాన్ని తన దాసుని కూడా అనేక రీతిలుగా మాట్లాడినప్పుడు ఎక్కడ నుండి ఆ కార్యం ఆయనే జరిగించుకుంటా ఆ రీతికి నిలబెట్టుకొని ఈ పరిస్థితి ఎలాగ వాడబడుకుంటూ వచ్చిందంటే ఆయన కృప అయినది. ఈనాటికి నేను చేసిన కష్టార్జితం, నా భర్త చేసిన కష్టార్జితం నా చేతి కొద్దీ నా భయం దైవ ఇది ముందు దిగాలి నా కళ్ళ ముందే అంటాడు. అటువరకు అలా మాట్లాడినోడు ముందుగానే తీసి 10వ వంతు పక్కకు పెడతాడు. అందుని బట్టి దేవుని చేత మేము ఆశీర్వదించబడతాం. నా బంధువులు, నా పిల్లలు, నాకు ఇచ్చిన బిడ్డలు రక్షించబడ్డారు. నా కోళ్ళ రక్షణలోకి వచ్చింది. నా మరిది పిల్లలు రక్షణ పడ్డారు. నా కుటుంబం, నా యొక్క గ్రామస్తులు, నా సొంత గ్రామంలో కూడా కొందరు రక్షించబడ్డారు. అది నా నీతి కాదు, నా భక్తి కాదు, కేవలం ఆయన కృప. ఇలా మీ మధ్యలో ఉండి నేను ఇలా మాట్లాడటం అనేది నేను అనుకోలే.
మొన్న అనుకోకుండా మా గ్యాస్ ట్రబుల్ ఎన్నడూ రాలేదు. గ్యాస్ ట్రబుల్ వచ్చి చనిపోతాను ఈ సాక్షి నా మనసులోకి వచ్చింది. నిజంగా ప్రభా, నువ్వు నా పట్ల ఎన్ని కార్యాలు చేసుకుంటా చనిపోయేదాన్ని నన్ను బ్రతికించి నువ్వు మరణ అంచులో నుండి నన్ను లేవనెత్తినటువంటి దేవుడు అయ్యా. ఇంతగా ప్రేమించిన నీ ప్రేమ నేను ఎవరికి నా సహోదరులకు నేను సాక్ష్యం పంచుకోలేదు. ఇన్నాళ్ళు ఉంటాం కూడా ప్రభా, అవుతుందేమో. నేను ఈరోజు నేను కూర్చున్న స్థలంకి అయ్యేదేమో ప్రభా అని ఏడుతున్నా, ప్రార్థన చేసుకుంటా. ఈ సాక్షి నా మనసులోకి వచ్చి నేను చనిపోకముందే నా సహోదరుల మధ్య నేను సాక్షి కలిగి ఉండాలని నాకు పేరేట నేను అనుగ్రహించడు. ఒకరోజు పిల్లలను చూసి అంత ఏడిసి, నిజంగా ప్రభు నా పిల్లలు ఎంత కష్టపడ్డారో మా గ్రామాల కోసం, నా సహోదరుల కోసం, కుటుంబాల కోసం ప్రయాసం అర్థం కాకుండా నేను సాక్షి చెప్పకుండా ఉండలేనయ్యా. ఇక నేను సాక్షి చెప్తున్నా ప్రభు. నేనేంటంటే నా కోళ్ళు, నా కుమారుడు సరైనటువంటి సమాన రీతిలో ఉన్న తర్వాత నేను సాక్ష్యం కలిగిన తర్వాత సాక్ష్యం కొన్నాక సాక్షి చెప్తున్నా ఆశపడ్డాను. చిన్న అభ్యంతర పొరపాట్లు జరుగుతున్నప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటా ఆయన నాతో, నా పిల్లలతో, మరి నా సంఘాలతో, నా గ్రామస్తులతో అనేక విషయాల్లో కూడా ఆయన మమ్మల్ని ఎలా పోషించుకుంటూ వస్తున్న దేవునికి ఏమిచ్చి నేను ఆయన రుణం తీర్చుకోలేను. మరి ఇంకా చాలా విషయాలు ఉండే చెప్పలేను, చెప్పే టైం కాదు. మనం వేరే సాటికి మళ్ళీ వెళ్ళాల. అమ్మగారు అలా అని చనిపోయిండు. మరి మన గ్రామాల్లో ఏదైనా జరిగితే మన తల్లి అంకలార్చి రోదన చేసుకుంటా అన్నీ వదిలి పెట్టుకుంటాం. మనం కూడా మరి వారి మధ్యకి మనం వెళ్ళాలి. మరి సాక్ష్యం దీవించును కాక.